జై తెలంగాణ మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. స్థానిక సంస్థల ఎన్నికలు ఒక సమరమే, అది ఒక కురుక్షేత్ర యుద్ధమే. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడ ఏ ఎన్నికల్లో కూడా అంత మజా రాలే. కానీ ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికలపైన మజా అంటే మామూలు మజా కాదు. ఎందుకంటే కొందరి గాషారానికే దాపురించినట్టు ఉంది యొక్క స్థానిక ఎన్నికలు, కొందరి చావులకే దాపురించినట్టు ఉంది ఈ యొక్క స్థానిక ఎన్నికలు. అందుకనే స్థానిక ఎన్నికలు పెట్టమని అటు నుంచి సుప్రీంకోర్టు, ఇటు నుంచి హైకోర్టు పదే పదే చివాట్లు పెట్టినా కూడా ఇప్పటిదాకా దీనిపైన స్పందించని ప్రభుత్వంలో అతి గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, అది కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నది. నిజానికి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టడంలా, ఒకవేళ పెడితే ఏం జరుగుతుంది, సర్వేలన్నీ ఎటుపోతున్నాయి, ప్రజానాడి అనేది ఎటుపోతుంది, ప్రజల మాట, ప్రజల ఆదరణ, ప్రజల యొక్క అభిప్రాయం, ప్రజల యొక్క ఏ నాయకుడిని ఏ పార్టీని ఎంచుకుంటే బాగుంటుంది, ఎట్లా మోసం చేసిన పార్టీని దెబ్బగొట్టాలని ఈ యొక్క స్థానిక ఎన్నికల ప్రజలందరూ రెడీగా కాసుకొని కూర్చొని. స్థానిక ఎన్నికలు పెట్టుడే లేటు, మార్పేందో వ్యాలెట్ బాక్సులు గుద్ది మరి బద్దలు కొట్టి ఓట్లేస్తామనుకుంటూ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ స్థానిక ఎన్నికలు రావట్లా, దాన్ని కూడా పెట్టట్లా. ఏం జరుగుతుంది మిత్రులారంటే పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తమ గ్రామాల్లోనే తామే పరిపాలించుకునేటట్టుగా, తమ తండాలే తామే నాయకులు ఉండేటట్టుగా, తమ ఊర్లలో తమే నాయకులు ఉండేటట్టుగా కేసీఆర్ గారు కొన్ని గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిండు. స్వయం పరిపాలనను అందించిండు. మీ గ్రామాలను మీరే అభివృద్ధి చేసుకోండి, ఫండ్స్ ఇచ్చేది నేను, అభివృద్ధి చేసుకునేది మీరు అనుకుంటూ గత ప్రభుత్వం ఇది పాల్పడేది. నిజంగా నరేంద్ర మోడీకి కూడా ఇది చెప్పాలంటే సాధ్యం కాని వ్యవహారాన్ని కూడా గత ప్రభుత్వ కేసీఆర్ గారు చేసి చూపించాడు. దాన్ని మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారనే ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశతోటి ఆయనకు ఓటేస్తే స్థానిక ఎన్నికలే బంద్ పెట్టిన పరిస్థితి మనం చూసిందే. టోటల్ ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే మిత్రులారా మీకు ఒకటి చూపెట్టాలా. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నేను ఒకటి చెప్తా, దీనిపైన భారీ కుట్రనే చెప్తా, దీనిపైన రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడో చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కొల్లగొట్టుడు కేసీఆర్ కో లెక్కన. నిజానికి ఆ మ్యాటర్ని చూసుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి మిత్రులారా అంటే మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇది కేసీఆర్ గారు స్థాపన చేసింది. ఇంకొకటి జెడ్పీటీసీ పరంగా చూసుకుంటే మొత్తము 538, ఎంపీటీసీలో చూసుకుంటే మొత్తం 5,817. ఈ యొక్క అన్ని సీట్లల్లో ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలబడాలి. ఈ కలబడాలి అంటే ఫస్ట్ మొదలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్ని తీసుకురావాలి. మరి ఎందుకు తీసుకురావడం లేదు, ఎందుకు ఈయన భయపడుతున్నాడు అనే దాని గురించి మాట్లాడుకోవాలి. నిజానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది స్థానిక ఎన్నికల్లో గెలవడానికి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితే కొంత భయంతో సగం చచ్చిపోతున్నారు అనుకో. ఎందుకంటే ఎక్కడ పరువు పోద్ది, ప్రజలు మనకు ఎక్కడ వ్యతిరేకత తిరుగుతారనే భయంతో కాంగ్రెస్ పార్టీ వణుకుతూ పెట్టాలా వద్దా అనే ఆలోచనలో ఉంది. రైతు భరోసా వేసినా కూడా రైతులు, ప్రజలు కానీ రేవంత్ రెడ్డి వైపు తిరగడం లేదు, ఆయన గురించి మాట్లాడుకోవడం లేదు. ప్రతిరోజు సోషల్ మీడియాను చూసి రేవంత్ రెడ్డి ఏడుస్తున్నాడని ఒక్కటే చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ పరంగా వచ్చేస్తే ప్రజల యొక్క ఆదరణ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఈ స్థానిక ఎన్నికల్లో. ఎందుకంటే మార్పు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కలిసి గుర్తింపు లేని మనుషులకు కాంగ్రెస్ పార్టీ అనే పేరుతోటి పదవిని కట్టం పెట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నిట్టెట్టా ముంచి 100 రోజుల్లోనే వీళ్ళ యొక్క బండారం బయటపడింది. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప పరిపాలించడానికి రాలేదని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక క్లారిటీకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఏ సర్వేలు నిర్వహించినా కూడా గత ప్రభుత్వంలో పరిపాలించిన కేసీఆర్ గారే రావాలి. ఆయన తరపున ఏ క్యాండిడేట్ని నిలబెట్టినా, ఆయన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేపించకపోయినా, అతను జస్ట్ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి ఇతను అని ఏ క్యాండిడేట్ అయినా నిలబెడితే ప్రజలందరూ పోయి ఆయనకే ఓటేసే వ్యవహారం. ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఏం వస్తుంది, దీని గురించి మాట్లాడు అవసరమా అని చాలామందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అరాచకాలు, హైడ్రా పేర్లు, నిరుద్యోగుల పట్ల కసరత్తులు, రేవంత్ రెడ్డి గారి యొక్క భూమి కబ్జాలు, ప్రతి మహిళలకు 2500 పట్ల, ముసలి అవ్వాతాతలకు పింఛన్ల పట్ల ఆయన చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీల ఇవన్నిటికీ బుద్ధి చెప్పాలన్నా రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ని
పాటబాడు తప్ప రాష్ట్ర ప్రజలు పట్టించుకునే ప్రసక్తి లేదా అని ప్రజలు క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్లకు దొరికిన ఏకైక అస్త్రం ఏదైనా ఉందా అంటే అది స్థానిక ఎన్నికల ఓట్లు మాత్రమే. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో 100%కి 99% బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. సీఎం గారి రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గంలోనే ఆయనకు ఎటువంటి గుర్తింపు లేకుండా, ఆయన సర్పంచ్ స్థానిక ఎన్నికలు కాదు కదా, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కూడా అతను గెలిపించే ప్రసక్తే లేదన్నట్టు కోషేస్తూ ఉన్నారు మాటలతోటి. కానీ ఇప్పుడు నిజం చూసుకుంటే కేసీఆర్ గారు ఏ రాజ్యాంగాలు మారినా, ఏ రాజ్యాంగాలు వచ్చినా, ఎన్ని పార్టీలు మారినా, ఏ నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇన్ని గ్రామ పంచాయతీలు ఎవరు చేయరు మిత్రులారా. గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్ని సీట్లు అనేది ఎక్కడ ఫుల్ఫిల్ చేయలేదు. అంత గ్రామ పంచాయతీలు కూడా ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే ఏర్పాటు చేసింది. అందుకని ఆ రోజుల కేసీఆర్ హయాంలో అభివృద్ధి అయిన గ్రామాలని తలుచుకుంటూ ఈరోజు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చూపాలి అన్నట్టుగా రజతోత్సవ సభ తర్వాత ప్రజల్లో భారీగా మార్పు రావడము, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఇప్పటి నుంచి ఎండగట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టగట్టుకొని ఎదురు చూస్తూ ఉంది. నిజానికి ఈ పార్టీల ప్రజల నాడి పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ జోరు హోరుగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క పని మాత్రం చూసుకుంటే గత్యంతరం లేకుండా ఏడుస్తున్న సిచ్యువేషన్ అవపడతా ఉంది. గెలుస్తామా గెలవనే బాధలో కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతే మనకు ముఖ్యమన్నట్టుగా ప్రజల సమస్యలపైన మనం కొట్లాడినాం. ఎందుకంటే ఎక్కడ సమస్య జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది, తన పనితనం మీద చూపెట్టింది. అధికారంలో ఉన్న ఒకటే, అధికారం కోల్పోయిన ఒకటే అన్నట్టుగా ఒక గుర్తింపును అనేది పొందుకుంది. బీజేపీ విషయానికి వస్తే అది ఎట్లా ఉంటుందంటే పొద్దున తిన్నామా, సాయంత్రం పడుకున్నామా, మళ్ళీ లేచినామా, తిన్నామా, మళ్ళీ పడుకున్నామా, ఇదే వ్యవహారం వాళ్ళది. ఎజెండా అంతా ఒక యువకుడు చెప్తాడు, జై బీజేపీ, నమో నమో నరేంద్ర మోడీ అంటున్న తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఫామ్ కాదు. ప్రజల పక్షాన నిలబడాలంటే సమస్యలపైన కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ పైన ప్రెస్ మీట్ పెడతారు వీళ్ళు, కానీ రేవంత్ రెడ్డి మీద పెట్టరు. అంతా ఇది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు బరాబర్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పెడతాడో పెట్టడో తెలియదు. తెలంగాణ సమాజానికి ఒకటే చెప్పాలి, కేసీఆర్ గారు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీని పదవి నుంచి దింపాలంటే ఆయనకు పెద్ద లెక్క కాదు. అధికారంలో ఉండి దోచుకున్నది వాళ్ళైతే, ప్రతిపక్షంలో ఉండి పేదల తరపున న్యాయం వాదించింది మాత్రం ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీజేపీ పార్టీ మాత్రం జాడ లేకుండా పడుకుందని చెప్పుకోవచ్చు.